హలో తమ్ముడు, నీ అకౌంట్లో ఏమన్నా డబ్బులు ఉన్నాయారా? ఆటో ఖరాబ్ అయింది, ఒక 15,000 ఇచ్చేసావా? ఏందన్నా ఊకే నువ్వు పైసలు పైసలు అని అడుగుతావు? నాకే ఈఎంఐ కట్టుకోవాలా, నాకే ఫుల్ టెన్షన్లు ఉన్నాయి. నీకు నాకు శాలరీ కూడా అవ్వలేదు. అన్న ఉండన్న, నేను మళ్ళీ చేస్తాను. నాకేం అర్థమవుతుంది, ఫుల్ టెన్షన్ అవుతుంది. ఏమైందిరా నవీన్? ఏం లేదురా భయ్, ఊకేమన్నారు పైసలు పైసలు అని అడుగుతారా? అరే నిన్ననే శాలరీ వచ్చింది కదరా, ఇవ్వచ్చుగా మరి. నీకు తెలియదురా, మన్నాడికి ఇచ్చినాం అనుకో మళ్ళీ ఇయ్యర్రా ఇంకొకసారి. నీకేమైందిరా? ఏం లేదురా, మీ అన్న నీ కోసం పడ్డ కష్టం గుర్తొచ్చిండ్రా. నేను ఎంత కష్టపడి పెంచిందో గుర్తు చేసుకో ఒకసారి. అరే నా అకౌంట్లో 30,000 పడ్డాయిరా. అరే తమ్ముడు, 30,000 వేసిన వచ్చాయారా? 30,000 నీకెక్కడి అన్నా? ఆటో అమ్మేశారా? నువ్వేమో ఈఎంఐ ఏమో అంటివి కదా, ఆ ముందైతే అవి కట్టేసే తర్వాత తీసుకుందాంలే మనం. అన్నా అరే నువ్వు ఆటో గురించి ఏం టెన్షన్ పడక, నేను ఆ అన్నకి చెప్పిన మా తమ్ముడికి శాలరీ వచ్చినాక నేను మళ్ళీ ఆటో వెంకలకి తీసుకుంటాను.